తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వే మీడియా. నేను మీ యాంకర్ ఎక్క. సో తునిలో జరిగినటువంటి కాకినాడ మండలానికి చెందినటువంటి జాహ్నవి యొక్క కేసు ప్రతిరోజు ఒక మలుపు తిరుగుతూ ఉన్నట్టు గమనిస్తున్నారు. సో ఇప్పటి వరకు 7 రోజులు గడుస్తున్నా కానీ జాహ్నవి యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఒక పరంగా చూసుకుంటే ఇది ఒక కిడ్నాప్ కేసా, లేదు అని అంటే జాహ్నవికి ఏమన్నా జరుగుండొచ్చా, నిజంగానే తప్పిపోయిందా, అసలు ఎక్కడ జాహ్నవి జాడ అంటూ సో తునిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సో పోలీస్ శాఖ నుంచి కూడా ఆల్మోస్ట్ 150 మంది గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ జాహ్నవి యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో అసలు ఇదొక కిడ్నాప్ కేసు కిందగానే చూసుకున్నట్లయితే అసలు ఎవరు చేసుంటారు? సో జాహ్నవి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మా బంధువులకి ఎవరికైనా సరే ఏదన్నా మా మీద కోపం ఉన్నట్లయితే సో అది చిన్న పాప మీద చూడటం ఏంటి అని ఈ కోణంలో చూసినా, ఒకవేళ జాహ్నవికి ఏదన్నా జరగకూడదు జరిగినా ఆల్మోస్ట్ 7 days గడుస్తున్నప్పటికీ స్మెల్ అనేది వస్తుంటుంది. కానీ ఆ నియర్ బై ఉన్న ప్రదేశాల్లో ఎక్కడ కూడా అలాంటి వాసన కానీ లేదంటే అలాంటి ఆచూకులు కానీ ఏమీ కూడా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ 40 ఎకరాల్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్ కి గణేష్ వాళ్ళు కాపలాగా ఉంటున్నట్టు తెలుస్తుంది. సో 40 ఎకరాల్లో పాపని నిజంగా గుర్తించాలి అని అంటే కూడా సో 150 మంది అలాగే గ్రామస్తులు కూడా అందరూ కూడా గాలింపు చర్యలు చేస్తున్న కనిపించట్లేదు అని అంటే అసలు ఈ మిస్టరీ వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి, నిజంగానే జాహ్నవికి అసలు ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉండింది. సో 11:30కి మిస్ అయినటువంటి జాహ్నవి నిజంగానే 11:30కి వాళ్ళ నాన్న బయటకు వెళ్తుంటే జాహ్నవి ఏదైతే మనం ఫుటేజ్ లో చూస్తూ ఉన్నామో ఆ ఫుటేజ్ లో వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే వెనకాల వెళ్తే తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేశారు. సో ఇంకొక బాబుని కేర్ చేస్తున్న క్రమంలో జాహ్నవి పాపని పట్టించుకోలేదు తల్లి. సో నాన్న దగ్గరికి మళ్ళీ ఎల్లుంటుందేమో అనుకుంది తల్లి. కానీ తీరా అరగంట తర్వాత వచ్చినటువంటి తండ్రికి జాహ్నవి పాప ఏది అని అడిగితే సో నీ దగ్గరికి వచ్చిందని ఈ యొక్క చర్చ అక్కడ జరిగింది. సో ఈ గ్యాప్ లో అంటే ఆల్మోస్ట్ ఈ గంట గ్యాప్ లో పాప ఎక్కడికి వెళ్ళిపోయింది. సో గణేష్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో జాహ్నవి ఆ ఫెన్సింగ్ దగ్గర చూసినప్పుడు కుక్కతో పాటు ఉంది. సో అది కొంచెం డేంజర్ గా ఉందని ఎవరినన్నా తీసుకొద్దాము, ఒకవేళ ఆ పాపను తీసే క్రమంలో కుక్క ఏమైనా కరవడమా లేదంటే పాపని ఏమైనా చేస్తున్నా అనే భయాందోళన ఒక ముగ్గురు తీసుకొచ్చే గ్యాప్ లో అంటే ఆల్మోస్ట్ 10 to 15 minutes ఈ గ్యాప్ లో పాప అయితే అక్కడ నుంచి కనిపించలేదు. సో అంటే ఆ 40 ఎకరాల్లో 10 నుంచి 15 నిమిషాల్లో ఆ 2 ఏళ్ల పాప నిజంగా ఎంత దూరం వెళ్ళగలదు అలా అని చెప్పి మొత్తం అందరూ కూడా గాలింపు చర్యలు చేశారు. లేదు అంటే ఈ గ్యాప్ లో ఎవరైతే గణేష్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మరి కుక్కతో పాటు నువ్వు నియర్ బై లోనే ఉన్నావా, ఒకసారి ఇలా రా, ఈ ప్లేస్ లో ఈ ప్రదేశంలో నేను పాపను చూసాను, ఒక కుక్క అయితే ఉంది, మరి దాన్ని చూస్తే భయం వేస్తుంది, పాపను ఏమైనా చేస్తుందా, ఇలా ఏమైనా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంటే బహుశా అక్కడ నుంచి పాపను తీసి కానీ లేదంటే ఇలాంటి పెద్ద దారుణం అనేది ఘటన జరగకుండా ఉండేది అని చాలా మంది నిజంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కిడ్నాప్ పరంగా చూసుకున్న ఈ 10-15 నిమిషాల గ్యాప్ లో ఊరి జనాలందరూ కూడా అక్కడే ఉన్నటువంటి అంటే ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ పాపని కిడ్నాప్ చేయాలంటే ఎప్పటి నుంచో ప్లానింగ్ చేయాలి, అదైతే అక్కడ అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఈ టైం నుంచి ఈ టైంకి ఏదంటే తోటకు వెళ్తుంటారు, లేదా వాళ్ళ అమ్మ ఈ టైం నుంచి షాప్ కి వెళ్ళడమో లేదా పాలు తేవడానికి వెళ్ళమో ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. కానీ పాప ఎప్పుడు ఏ టైంకి వెళ్తుంది అనేది ఎస్టిమేషన్ ఉండదు. అక్కడ నిజంగా ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే తెలిసిన వ్యక్తులే, అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ బహుశా చేసి ఉండొచ్చేమో, బంధువులు ఎవరైనా చేసి ఉండొచ్చేమో. ఒకవేళ కిడ్నాప్ పరంగానే చూసుకుంటే డబ్బులు అనేది డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ అలాంటి ఏ ఫోన్ కాల్స్ కానీ లేదంటే పాప గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో అసలు ఏం జరుగుతుంది అనేది నిజంగానే కాకినాడలో ఓ మిస్టరీగా అయితే ఇది మిగిలిపోతుందా, పాప ఇంకా అసలు కనిపించట్లేదు. సో ఏదైతే కుక్క జాహ్నవితో వెళ్ళిందో అది 3 రోజులకి తిరిగి రావడము, సో అది కొంచెం ఆక్వర్డ్ గా బిహేవ్ చేయడము, ఎవరైతే జాహ్నవి తల్లి దగ్గరికి వెళ్ళి తన చున్నీ లాగి కొంచెం ఏదన్నా చెప్పాలి అనుకుంటుందా లేదా ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటుందా, కొంచెం అటాక్ చేస్తున్నటువంటి సూచనలు కూడా అక్కడ కనిపించాయి. సో దానికి ఒక ట్రాకర్ ని పెట్టి ఆ కుక్కకి లోపలికి మళ్ళీ అడవిలోకి పంపించిన తర్వాత సో అదేమో మళ్ళీ 2 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ ఎక్కడ కూడా జాహ్నవి యొక్క ఆచూకీ తెలియట్లేదు. సో ఈ 40 ఎకరాలు దాటుకుని 500 ఎకరాలు ఏదైతే ఆ అడవి ప్రాంతం గుట్టలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. 40
ఎకరాలు మనమే నడవాలంటేనే కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ లో ఆ 2 ఏళ్ల పాప ఎలా ఆ అడవిలోకి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్రూర మృగాలు కూడా ఉండొచ్చు. అదేమైనా అటాక్ చేసిందనంటే ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ జాహ్నవి బట్టలు కానీ లేదంటే బ్లడ్ మార్క్స్ కానీ ఏవి కూడా కనిపించలేదు. సో ఇప్పుడు ఒకసారి కాకినాడకి సంబంధించి ఇదివరకు ఏమన్నా గతంలో కిడ్నాప్ రిలేటబుల్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తే కాకినాడలోనే తునికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో ప్రదేశాల్లో అది కూడా చిన్న చిన్న పిల్లలే కిడ్నాప్ అయిపోయినటువంటి ఎన్నో అయితే పాస్ట్ లో ఉన్నాయి. భాష్యం స్కూల్ కి సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ చదువుతున్న పరమేష్ అనే ఒక అబ్బాయి 2025లో ఫస్ట్ క్లాస్ అబ్బాయి మిస్ అయినట్టు కొన్ని ఆ రోజు అంటే 2025లో కూడా కొన్ని న్యూసెస్ అయితే వచ్చాయి. అదేం కొత్త కాదని అనిపిస్తుంది అక్కడ చూసుకున్నట్లయితే. నిజంగానే చిన్న పిల్లల్ని అక్కడ అటాక్ చేస్తూ ఉన్నారా, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే అనుమానాస్పదంగా కొంతమంది పిల్లలు అయితే కనిపించకుండా పోతున్నట్లు అక్కడ కనిపిస్తుంది. అది కూడా చిన్న పిల్లలే, ఒక 2-3 ఏళ్ళు లేదంటే 4 ఏళ్ళు 10 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలే అక్కడ ఎక్కువగా కిడ్నాప్ కి గురవుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే గోపాలపట్నం, అది కూడా ఆల్మోస్ట్ కాకినాడకు సంబంధించినటువంటి వ్యక్తులే గోపాలపట్నంలో ఉన్నటువంటి వ్యక్తులను కిడ్నాప్ చేయడం జరిగింది. అది కూడా 2020లో. అంటే అక్కడ ఉన్న వ్యక్తులకు కిడ్నాప్ అనేది అంత కొత్త కాదు అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే. ఇంకొకటి ఏంటంటే 7 ఏళ్ల పాప కిడ్నాప్ అయినట్టు 2019లో. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు కాదండి, ఆల్మోస్ట్ ఇది ఒక 5 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటేనే 4 కేసులు అనేవి బయటపడ్డాయి. ఇంకొకటి అంటే 2 ఏళ్ల బాబు మిస్సింగ్, అది కూడా కాకినాడలో 40 మంది టీమ్ తో సర్చింగ్ చేయడం జరిగింది 2026 జనవరిలో. అంటే 4 నెలలు కూడా కావట్లేదు, ఒక బాబు మిస్సింగ్, 2 ఏళ్ల అబ్బాయి. ఇప్పుడు చూసుకుంటే జాహ్నవి 2 ఏళ్ల పాప. అంటే ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నారా, ఫ్యామిలీ కక్షలు ఏమన్నా దీనికి కారణమా, లేదంటే దాన్ని డబ్బులు ఆశిస్తున్నారా? ఒకవేళ ఇలా జాహ్నవి కేసులో మనం చూసుకున్నా వాళ్ళు ఒక తోటకి కాపలాగా ఉంటున్నారు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా ఉండవు, మరి ఇంకెందుకు చేస్తున్నారు? లేదు అని అంటే చిన్న పిల్లల్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే తీసుకుని పిల్లలు లేని వాళ్ళకి అమ్మేయడము, లేదంటే విదేశాలకి అమ్మేయడము, ఇలాంటివి కూడా చాలా చూస్తున్నాం. అలాంటి కోణంలో అలాంటి దర్యాప్తు కనుక చేసినట్లయితే ఇప్పటికి ఎక్కడో ఒక్క దగ్గరైనా సరే పట్టుబడాలి. అలాంటిది 7 రోజులుగా 150 మంది పోలీస్ బృందాలు, అలాగే డాగ్స్ తో పాటుగా ఇంకా డ్రోన్స్ తో ఎంత చెక్ చేస్తున్నప్పటికీ జాహ్నవి యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే ఈ గతంలో కాకినాడ తునికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కిడ్నాప్ కేసులు అనేవి కొత్త కాదు అనిపిస్తుంది. అలాంటి కోణంలో చూసుకుంటే ఒకవేళ ఆ పాత కేసులన్నీ ఒకవేళ మనం వీళ్ళు చెక్ చేసుకున్నట్లయితే ఎవరు కిడ్నాప్ చేశారు, డబ్బుల కోసం చేశారా, లేదు అని అంటే ఫ్యామిలీ కక్షల పరంగా ఏమైనా చేశారా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయని చెక్ చేసుకుంటే ఆ కోణంలో అన్నిటిలో కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరినైనా ఒకరు, ఎందుకనంటే ఖచ్చితంగా ఎవరిని కూడా నిందితులుగా చెప్పాలి అని నేను చెప్పట్లేదు, కానీ ఓ చిన్న పాప కనిపించట్లేదు 7 రోజులు అవుతుంది అని అంటే అసలు ఏ విధంగా దర్యాప్తు చేస్తే ఆ పాప ఆచూకీ కనపడుతుంది? నిజంగానే బై గాడ్ గ్రేస్ అమ్మాయికి ఏం జరగకూడదని కోరుకుందాము. ఎందుకనంటే చిన్న పాప 2 ఏళ్ళు, ఇంక ఎంతో లైఫ్ ఉంది. అలాంటిది కిడ్నాప్ కి గురైందా, లేదంటే ఇంకేమన్నా జరుగుండొచ్చా? తిరిగి వెళ్ళినటువంటి కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది, కానీ పాప మాత్రం తిరిగి రాలేదు. నిజంగా వాళ్ళ మదర్ కుక్కతో మాట్లాడుతుంది. నిజంగా అసలు ఏ స్టేటస్ లోకి వెళ్ళిపోయింది? జాహ్నవి కనిపించిందా అమ్మా, జాహ్నవి నిన్ను రమ్మందా, మళ్ళీ తిరిగి నన్ను తీసుకురమ్మందా అని మాట్లాడుతుంటే నిజంగా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కంటదడి పెట్టిస్తున్నటువంటి మాటలు అవి. సో తండ్రి అయితే అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం. ఎందుకనంటే 2 ఏళ్ల పాప కనిపించట్లేదు అని అంటే కనీసం ఒక గంటకి ఫీడింగ్ చేస్తూ ఉంటాము. అలాంటిది 7 రోజులుగా తిందా లేదా, అసలు ఎక్కడుంది, ఏం జరిగింది, ఏదన్నా అయితే అసలు తొందరగా తెలిస్తే బాగుండు. నిజంగా నరకము అసలు పగవాళ్ళకి కూడా రావద్దు అంటూ వాళ్ళ నాన్న మాట్లాడే మాటలు నిజంగా గ్రామస్తులందరినీ కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలని కంటతడి పెట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామస్తులందరూ కూడా నిజంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా సరే మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి జాహ్నవి పాప కనిపిస్తే గనక ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా సర్క్యులేట్ అయిపోయి ఉంటుంది ఈ న్యూస్ అంతా కూడా, పాప ఎక్కడున్నా సరే క్షేమంగా రావాలని కోరుకుందాం. కానీ ఒక్కసారి ఈ విధంగా కూడా అంటే ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే పాప కనిపించే అవకాశం ఉండొచ్చు. అది ఏ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ పాప కానీ ఎక్కడుందని తెలియాలి. సో జాహ్నవి 2 ఏళ్ల పాప
నిజంగా మాటలు కూడా రావు. ఆ రోజు ఎవరైతే గణేష్ పాప వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసారో అప్పుడే కనుక అక్కడే ఉండి కుక్కని తరిమినా, లేదంటే వాళ్ళ నాన్నకి కాల్ చేసినా ఈరోజు ఇంత అనార్థం జరుగుండేది కాదు. సో పాప క్షేమంగా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది. కానీ ఏదేమైనప్పటికీ సో ఈ యొక్క ఘటనలు నిజంగా కాకినాడలో కొత్త అయితే కాదు అనిపిస్తుంది. ఈ కిడ్నాప్, మిస్సింగ్ కేసులు, చిన్న చిన్న పిల్లలు స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోవడము, లేదు అని అంటే ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము, అది కూడా 2-3 ఏళ్ల పిల్లలే ఎక్కువగా కిడ్నాప్ అవ్వడం కాకినాడలో సో నిజంగా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో గత 5 ఏళ్లుగా హిస్టరీ చెక్ చేసుకుంటేనే ఇన్ని ఉన్నాయనంటే బ్యాక్ లో చూసుకుంటే ఇంకెన్ని ఉంటాయో. సో అలాంటి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఒకసారి చెక్ చేస్తే బహుశా ఇలాంటివి ఏమైనా తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళ నాన్న కూడా కొన్ని దగ్గర చెప్తూ ఉన్నారు, మాకు వీళ్ళపైన కోపం, అంటే వీళ్ళతో కొన్ని వివాదాలు ఉన్నాయి, వీళ్ళతో తగాదాలు ఉన్నాయని. సో అలాంటి కోణంలో ఏమన్నా పాపని ఏమన్నా చేసి ఉండొచ్చు అనే విషయంలో కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ ఏది చేసినా కిడ్నాప్ అంటారా, దానికి అసలు సాధ్యము లేదు. సో మరి సీసీటీవీ ఫుటేజ్ అంటారా, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఫామ్ ఏదైతే పంటకి ఉన్నటువంటి కెమెరా తప్ప ఇంకా అక్కడ ఏ ఊర్లో ఎక్కడ కూడా కెమెరా ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఒక బహుశాల ఉండుంటే ఇప్పటికెప్పుడు ఈజీ అయిపోయి ఉండేది. కానీ 150 బృందంతో వెతుకుతున్నప్పటికీ కూడా పాప కనిపించట్లేదు. అంటే పాపకి ఏం జరిగింది అనేదే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సో మరి నేను చేసినటువంటి రీసెర్చ్ లో అక్కడైతే ఆల్మోస్ట్ చాలా వరకు కిడ్నాప్ కేసెస్ ఉన్నాయి. సో ఆ కోణంలో ఒకవేళ వెతికితే నిజంగా పాప ఇంక దొరికే అవకాశం ఉండొచ్చు. బై గాడ్ గ్రేస్ ఇప్పటికైతే పాపకి ఏం జరగదు అని మనం కూడా ఆశిద్దాం. సో మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కాకినాడ తుని దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాప కోసం హెల్ప్ చేయండి. సో వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా దొరకాలని కోరుకుందాం. ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తాను. సో కాకినాడ తుని సంబంధించినటువంటి జాహ్నవి కేసు ఇంకెంత వరకు వెళ్ళబోతుందని మనెవరికి తెలీదు. బట్ నిజంగా పాప క్షేమంగా ఉండాలని అయితే కోరుకుందాం. మళ్ళీ వస్తాను, అంతవరకు చూస్తుండండి అవర్ ఛానల్.